మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు. కృష్ణ అంటే అర్థం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. కృషి భూవాచక నహ ఆనందవాచక. రెండు కలిస్తే అపరిమిత ఆనందము. కృష్ణ అంటే అపరిమిత ఆనందము. అంటే మనము ఈ లోక అనుభవించే ప్రతి ఆనందానికి ఒక పరిమితి ఉంది కదా. పండుగ తెల్లారితే ఉండదు కదా, పుట్టినరోజు మర్నాడు జ్ఞాపకం ఉండదు, కొత్త వస్త్రం తెచ్చుకున్నాం ఒక నెలకు పోతుంది, లడ్డూలు తిన్నాం అరిగిపోగానే పోతుంది. ఇలా మనం పొందే ప్రతి ఆనందానికి ఒక హద్దు ఉంది, ఒక అవధి ఉంది, ఒక పరిమితి ఉంది, ఒక తృప్తి కూడా ఉంది. 2 లడ్డూలు తిన్నాము ఇక చాలండి అంటాం, తేనె ఇంత తాగాము ఇక చాలండి అంటాం. మీకు ఎంత పదార్థం ఇష్టమైనా ఇంతే తింటావు, ఎక్కువ తినలేవు. పరమాత్మకు పేరు అపర్యాప్త అమృతము. నమ్మాళ్ళు వారు ఉన్నారు మహానుభావులు, తమిళంలో ద్రావిడంలో తిరువాయమొഴി గ్రంథం రాశారు. అందులో ఆరావముదే అంటారు స్వామిని, ప్రేమగా పిలిచారు, పరవశంతో పిలిచారు. ఆరావముదే అంటే అపర్యాప్త అమృతము. అంటే ఏమిటి? ఎంత తాగినా చాలనమండి. లోకంలో మనం ఏదైతే తింటే చాలంటాం. అన్నం చాలు, కూరగాయలు చాలు, లడ్డూలు చాలు, భోజనాలు చాలు, అన్ని ఆనందాలు చాలు. కృష్ణ పరమాత్మ చాలడు, ఎంతైనా చాలడు. అమృతమే కమ్మని రుచి, చక్కని రుచి, ఎంత తాగినా తృప్తి లేదు. అతృప్తామృతం, అపర్యాప్తామృతం, అపరిమిత ఆనందం. ఇది కృష్ణ శబ్దానికి అర్థం. అందుకే పిల్లలు, యువకులు, యువతులు, అన్ని జాతి వారు, అన్ని రకాల వారు, అన్ని అవస్థల వారు కృష్ణుడంటే ఇష్టపడతారు. ప్రతివాడే కృష్ణుడే కావాలి. అల్లరి చేసినా ఆయనే కావాలి. దొంగతనం చేశాడమ్మా అని కంప్లైంట్ ఇచ్చారు తల్లికి. సరే పిల్లవాడు చేశాడేమో, రేపటి నుంచి బంద్ అని కృష్ణుడిని తలుపు పెట్టేసింది. ఇవాళ ఎక్కడికి పోవడానికి వీల్లేదు. బుద్ధిమంతుడు పాపం లోపడే ఉన్నాడు. ఒక 2 గంటలు కాగానే అందరూ వచ్చేసారు గోపికలు. ఏమ్మా మళ్ళీ వచ్చారు, మావాడు వచ్చాడా? కాదమ్మా రాలేదు, ఎందుకు ఇవాళ అడగడానికి వచ్చాము. ఇది బాగుందమ్మా, వస్తేనేమో దొంగతనం చేయడానికి కబురా, రాకుంటే ఇంతకు రావాలా వద్దా? కోపంతో చెప్పలేదమ్మా, పంపించు, ఆయన లేకుంటే మాకేం తోచదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, చివరికి గోవులు, పర్వతాలు, సర్పాలు, ఏవి సకల ప్రాణికోటికి అంతులేని, మితిలేని, అపరిమితమైన ఆనందాన్ని కలిగించేవాడు. అపరిమిత ఆనందము కృష్ణ శబ్దానికి అర్థం.